ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. లిక్కర్ స్కామ్ గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ఆరోపణలు చేసిర్రు. అప్పుడు మీ పార్టీలో ఉన్న ఆడపడుచు కవిత మీద కూడా అనేక ఆరోపణలు చేసిర్రు. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది, ఎట్లా వస్తుంది? ఇది మేము మొదటి నుంచి నమ్ముతున్నదే. కవిత గారు ఈ లిక్కర్ కేసులో ఎలాంటి ఆమె ప్రమేయం లేదు. ఇది కుట్రపూరితంగా ఆమె మీద ఆరోపించబడ్డది, రుద్దబడ్డది. బీఆర్ఎస్ను ఎదిరించలేక మరి కవిత గారి మీద ఆరోపణలు చేసింది బీజేపీ, ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పేసి మేము మొదటి నుంచి నమ్ముతున్నదే, మొదటి నుంచి చెప్తున్నది అదే. ఈరోజు తీర్పు రావడం నిజంగా స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అంటే ఎట్లా చూస్తారు అంటే కేసీఆర్ ఫ్యామిలీ పైన కూడా అనేక విధాలుగా ఆమె తిహార్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది స్వాగతించదగ్గ పరిణామం, హర్షించదగ్గ పరిణామం. ఏదైతే బీఆర్ఎస్గా మేము చెప్తున్నామో అదే కోర్టు ఇవాళ తీర్పు రావడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత దేశవ్యాప్త రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రముఖ పాత్ర పోషించబోతున్నదని తెలిసిన తర్వాత అటు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మరి బలమైన రాజకీయ శక్తిగా ఆయన ఎదిగిన తర్వాత, పంజాబ్లో కూడా ఆయన గెలిచిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బలమైన ప్రాంతీయ పార్టీలను మరి దేశవ్యాప్తంగా విస్తరించకుండా చేసే కుట్రలో భాగమే ఇలాంటి కేసులు. ఒకవేళ బీజేపీకి అనుకూలంగా ఉంటే, బీజేపీకి అనుబంధంగా ఉంటే, బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉండింది. చూస్తూ ఉన్నాం, అనేక ఆధారాలు, అనేక సాక్ష్యాలు, ఇట్లాంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారో, ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చినామో, బీజేపీ చేసినటువంటి ఆ కార్యక్రమాలను వ్యతిరేకించినామో, అప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీ అయినా, కేజ్రీవాల్ లాంటి వాళ్ళ మీద అయినా దృష్టి పెట్టి ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలు చేసింది నిజం. అది జగమెరిగిన సత్యం. కుట్రలు కూలినాయి, సత్యమే జయించింది. అంటే ఈ కుట్రలో భాగంగా అంటే అటు ఢిల్లీ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు అయితే ఇప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. అక్కడ చూసినా కానీ ఇక్కడ చూసినా అంటే ఇది భారీ కుట్ర అనుకోవచ్చు. తప్పకుండా తాత్కాలికంగా నష్టం కలిగించవచ్చు, కానీ ప్రజలకు విషయం తెలిసిన తర్వాత ఇక్కడ బీజేపీ ఎలాంటి కుట్ర చేసింది, జాతీయ పార్టీ ఎట్లా కుట్ర చేసింది, ప్రాంతీయ పార్టీలను ఎట్లా ఇబ్బంది పెట్టాలనుకున్నది, ప్రజల్లో ప్రాంతీయ పార్టీల పట్ల ఎలాంటి భావనను నెలకొల్పింది అని చెప్పేసి అయితే ప్రజలు గుర్తిస్తారు కదా. మరి ఇటు బీఆర్ఎస్గా మేము ఓడినా ఈ కారణం, అది కూడా ఒక కారణమైన ఇప్పుడు బీజేపీ ఏంటో ప్రజలకు తెలిసి బీజేపీ మీద ఉన్నటువంటి సదభిప్రాయం ఈ కొద్ది మందికి ఉన్న అరాకొర ఉన్న అది కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇవాళ బీజేపీకి ఎదురుపడ్డాయి. అంటే సిబిఐ సాక్ష్యాధారాలు లేవు అని కూడా చెప్తా ఉంది. సాక్ష్యాధారాలు లేనప్పుడు ఇలాంటి కేసును అన్ని రోజుల పాటు నెలల కొద్దీ జైల్లో ఉంచారు. నెలల కొద్దీ కూడా మరి ఇలా చేశారు, అలా చేశారని కూడా అభండాలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు? చట్టం, న్యాయం, ధర్మం అన్నీ అందరికీ ఒకే విధంగా ఉంటుంది అన్నట్టు కూడా చాలా మంది చెప్తా ఉంటారు. మరి చట్టం, న్యాయం, ధర్మం ఇక్కడ ఏమైపోయింది? ఒక మహిళని మరి తిహార్ జైల్లో పెట్టడం అనేది నార్మల్ విషయం కాదు. తను ఏ పార్టీలో ఉన్నా కానీ ఒక మహిళను మనం చూసుకున్నట్లయితే ఒక తెలంగాణ నుండి మొదటి మహిళగా మనం అపకీర్తించే పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఎట్లా చూస్తుంది? పార్లమెంటును మెప్పించినటువంటి 5 మంది వక్తలలో మొదటి 5 మందిలో కవిత గారు ఒకరు. ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు, ఆ స్థాయి పనితీరు తనలో ఉండేది. ఇది బాగా దేశ రాజకీయాల్లో కవిత గారు కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. కేసీఆర్ గారు ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలిసిన క్షణమే కుట్రలు ప్రారంభించింది బీజేపీ. ఆ కుట్రలో భాగమే ఆడబిడ్డను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, తిహార్ జైల్లో పెట్టింది, ఇటు పార్టీని ఇబ్బంది పెట్టింది. ఆమెను బలవంతంగా ఆమె మీద ఫోన్లు డిలీట్ చేసిండ్రు అని, రకరకాలుగా ఫోన్లు మార్చిండ్రని, సహజమే కదా, కొత్త ఫోన్లు రాగానే మారుస్తూ ఉంటారు. ఏళ్ళకేళ్ళు ఎవరైనా ఫోన్లు కొనసాగించారు, కొత్త మోడల్ వచ్చిందంటే తీస్తారు. మరి ఆ ఫోన్లు ఉన్న డాటా డిలీట్ చేసి కానీ ఇంకొకరికి ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కదా, ఫార్మాట్ చేసి కానీ. అవన్నీ కూడా ఏదో సాధారణంగా జరిగే విషయాలు. జడ్జి గారు స్పష్టంగా చెప్పిండ్రు, నా ఫోన్ కూడా నేను వాడకుండా చేసినప్పుడు నేను ఫార్మాట్ చేసి ఇంకెవరికైనా ఇస్తా అని చెప్పేసి. అయినప్పటికీ అదేదో జరగరానిది జరిగిపోయినట్టు ఆమె ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా కొంత కారణమైంది. తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా ఆ బద్నాం చేసే కార్యక్రమంలో ఒక
ఒక భాగం. ఇప్పుడు కవిత గారు విడిపోవడానికి పార్టీ నుంచి ఆ మీడియానే కారణం. ఆ రోజు కవిత గారిని బద్నాం చేయడానికి కూడా ఆ మీడియానే కారణం. ఈ కుటుంబం, కేసీఆర్ గారి కుటుంబంలో పొరపొచ్చలు రావాలి, కేసీఆర్ గారి కుటుంబం పట్ల తెలంగాణలో వ్యతిరేకత రావాలి, కూతురే వ్యతిరేకిస్తూ ఉందనేటువంటి ప్రచారం జరగాలని ఓ కుట్ర చేసింది. దురదృష్టకరం కవిత గారు ఇప్పుడు మాతో లేకపోవడం. అయినప్పటికీ బీఆర్ఎస్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం.